హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ మీద కేసు వేస్తే మనం ఓడిపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వాలా? సో వైరల్ అవుతున్న ఈ నోటీస్ ఏదైతే ఉందో ఇది రియలా ఫేకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో చివరి వరకు చూడండి, చాలా క్విక్గా దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే మీరు చేయాల్సిందల్లా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మీకేమనిపిస్తుంది, అసలు ఇది రియల్ అనిపిస్తుందా ఫేక్ అనిపిస్తుందా కామెంట్ చేయండి. దాంతోపాటు ఒకవేళ ఇటువంటి ఒక ఇనిషియేటివ్ రైల్వే నుంచి ఉంటే బాగుంటుంది అంటే కేసెస్ మనకి నార్మల్గా కేసెస్ అయితే ప్రతి ఎగ్జామ్ మీద వేస్తుంటారు, చాలా ఎగ్జామ్స్ మీద. కానీ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ డి 2024 నోటిఫికేషన్ చూసుకుంటే అది 2024లో పడింది, ఇప్పటికీ మనకి దానికి సంబంధించిన రిజల్ట్ రాలేదు. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ దాని మీద పడుతూనే ఉన్నాయి, డిలేస్ అవుతూనే ఉన్నాయి. సో దానివల్ల చాలామందికి జెన్యున్ క్యాండిడేట్స్కి కూడా ఇబ్బంది అయితే ఉంది. సో మీకేమనిపిస్తుంది, ఇట్లా కేసు లేకుండా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుందా, లేదా ఏదైనా ఇంజస్టిస్ జరుగుతుందన్నప్పుడు మనం కేసు వేయటం అన్నది మన హక్కు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం తప్పు, ఇట్లా ఏమైనా అనిపిస్తుందా అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఎక్కువ మంది అసలు ఎట్లా ఆలోచిస్తున్నారు అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఇది మీకు వైరల్ అవుతున్న నోటీస్ అనమాట. 2509 ERRB ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించింది. ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్లో ఏమి ఇచ్చారు చూడండి, అకౌంటబిలిటీ అండ్ అండర్టేకింగ్ మెకానిజం ఇన్ కేస్ ఆఫ్ లిటిగేషన్ కాజింగ్ డిలే ఇన్ రైల్వే రిక్రూట్మెంట్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో జరిగే డిలేస్, అది కూడా దేనివల్ల అంట, ఇన్ కేస్ ఆఫ్ లిటిగేషన్స్ వల్ల, దానికి సంబంధించిన అకౌంటబిలిటీ కోసం అండర్టేకింగ్ తీసుకుంటామని సబ్జెక్ట్లో అయితే చెప్పారు. డీటెయిల్గా మనం చూసుకున్నట్టయితే దీని గురించి ఇక్కడ మనకి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్, రైల్వే అబ్జర్వ్ చేసిందంట, ఇండిస్క్రిమినేట్ ఫైలింగ్ ఆఫ్ కేసెస్. చాలా కేసెస్ వేస్తున్నారు ఇండివిజువల్స్ లేదా పిటిషన్స్ వేస్తున్నారు కోర్ట్స్లో, ట్రిబ్యునల్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద. దానివల్ల వేకెన్సీస్ అన్నవి అన్వారంటెడ్ స్టే ఆర్డర్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ప్రొలాంగ్డ్ లిటిగేషన్ అంటే బేసిక్గా డిలే అన్నది ఎక్కువైపోతుంది రైల్వే ఎగ్జామ్స్లో అన్నది చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ షెడ్యూల్ దెబ్బతింటుంది, అలాగే హెవీ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ కూడా రైల్వేకి అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుని ఈ టైంకి ఈ పోస్ట్స్ అన్ని ఫిల్ అవుతాయి అనుకున్నది ఆ టైంకి అవ్వట్లేదు, కాబట్టి డెఫినెట్గా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది కదా, ఎక్స్ట్రాగా ఎక్సెస్ లాస్ అయితే ఉంటుంది. దీనివల్ల స్మూత్ ఫంక్షనింగ్ అన్నది జరగట్లేదు రైల్వే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. దాంతోపాటు జెన్యున్ క్యాండిడేట్స్ యొక్క టైమ్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి రైల్వే డిసైడ్ అయ్యింది అని మనకు ఒక 3 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఏంటా పాయింట్స్, ఇక్కడ 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, అండర్టేకింగ్ ఒకటి తీసుకుంటారంట. పిటిషన్ అంటే కేసు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అండర్టేకింగ్ అంటే ఒక డాక్యుమెంట్ లాంటిది తీసుకుంటారన్నమాట. సో ఏంటంటే ఎనీ ఇండివిజువల్ హూ ఫైల్స్ ఏ కేస్ ఆర్ పిటిషన్, ఏదన్నా కేసు కానీ పిటిషన్ కానీ వేసేవాళ్ళు ఎవరైనా కానీ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద కానీ, ప్రాసెస్ మీద కానీ, రిజల్ట్ కానీ, ప్యానల్ మీద కానీ వేసినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసేటప్పుడే ఒక అండర్టేకింగ్ అన్నది ఆనరబుల్ కోర్ట్ అండ్ ట్రిబ్యునల్ దగ్గర తీసుకోవాలి. ఒకవేళ కేసు అన్నది డిస్మిస్ అయినా లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కనుక, ఆ కేసు వేసిన వాళ్ళకి వ్యతిరేకంగా కనుక వస్తే దేర్ షల్ బీ లయబుల్ టు పే కాస్ట్. సో వాళ్ళు కాస్ట్, కాంపెన్సేషను, పెనాల్టీ ఇవి పే చేయాలి రైల్వే అడ్మినిస్ట్రేషన్కి అయిన డిలేస్కి అండ్ ఎక్స్పెండిచర్కి గాను. ఈ లిటిగేషన్స్ వల్ల వచ్చిన లాస్కి వాళ్ళు పెనాల్టీ పే చేయాలి అని ఒక అండర్టేకింగ్, మేము చెల్లిస్తాం ఖచ్చితంగా అని కేసును వేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఇచ్చారన్నమాట ఈ పాయింట్ అన్నది. ఓకే, అంటే దాని ఆధారంగా లైబిలిటీ ఫర్ కాస్ట్ అండ్ కాంపెన్సేషన్, దాని ఆధారంగా వాళ్ళ దగ్గర నుంచి అవసరం అంటే కేసు కనుక వాళ్ళు ఓడిపోతే సూటబుల్ కాస్ట్, కాంపెన్సేషన్ వాళ్ళ దగ్గర రికవర్ చేయాలన్నది ఇక్కడ వాళ్ళ ఉద్దేశం. సెకండ్ పాయింట్ అది. అండ్ ఈ రికవర్ చేసింది యూటిలైజ్ చేయడానికి కూడా ఒక పాయింట్ ఇచ్చారు. దీని ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రైల్వే రిక్రూట్మెంట్ లిటిగేషన్ అకౌంట్లోకి వేస్తారంట. దాని ద్వారా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏదైతే వాళ్ళకి ఈ డిలే వల్ల అయ్యిందో దాన్ని ఇక్కడి నుంచి భర్తీ చేసుకుంటారంట. నెక్స్ట్ దీని ఇంప్లిమెంటేషన్ గురించి ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే ఎవరైతే కేసు వేశారో వాళ్ళు గనక ప్రూవ్ చేయలేకపోతే రైల్వేకి డబ్బులు కట్టాలి అన్నట్టు బేసిక్గా వాళ్ళకి అయ్యే లాస్ కానీ దానికి. సో ఇది మనకి రియలా ఫేకా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఫస్ట్ లెటర్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది చూడండి, 28/04/2025 ఈ ఇయర్లో వచ్చిన అప్డేట్ కాదు ఇది. కాకపోతే రీసెంట్గా గ్రూప్ డికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది కదా, సో అప్పటి నుంచి ఇది వైరల్ అయితే అవుతుంది అనమాట. సో ఈ నోటీస్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ వచ్చినట్టు చెప్తున్నారు.
కానీ దీని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు మనం ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఇవన్నీ అఫీషియల్ డాక్యుమెంట్ నాకు ఎక్కడా కూడా దొరకలేదనమాట. సో రైల్వే వెబ్సైట్స్లో నేను వెతికాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 25/10 ఉంది, ఓకేనా, 25/10 ఉంది. అది ఎప్పుడు వచ్చింది చూడండి, 6/6/2025 అయితే వచ్చింది, అంటే 6th జూలైని వచ్చింది. దానికంటే ముందున్న ఈ నోటీస్ అన్నది ఇక్కడ మనకి వెబ్సైట్ రైల్వే వెబ్సైట్లో అయితే లేదు. సో ఇక్కడనే కాదు, ఎక్కడ వెతికినా కూడా ఈ నోటీస్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ అయితే నాకు ఎక్కడా కనబడలేదు. అయితే దాని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడే నాకు 25/08 కనిపించింది. ఓకే, ఇది మనకి అఫీషియల్ వెబ్సైటే, ఇది కూడా రైల్వేకి సంబంధించిన వెబ్సైటే. సో ఇందులో ఏమైనా ఉందో చూడండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రిస్ట్రిక్టెడ్ ఫర్ ఎంట్రీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అది పీడిఎఫ్ చూపిస్తాను చూడండి, ఎగ్జాక్ట్ డేట్ మీకు ఆ వైరల్ అవుతున్న నోటీస్ ఏ డేట్ అయితే ఉందో సేమ్ అదే డేట్, అన్నీ సేమ్ అనమాట. ఇది ఒక్కటే ఇక్కడ 08 ఉంది కదా, 09 అని ఇచ్చారు అంతే. ఓకే, సో ఇదేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఏం పట్టుకెళ్ళచ్చు, ఏం పట్టుకెళ్ళకూడదు, రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏంటి అనేది ఈ పీడిఎఫ్ఆర్ ఈ నోటీసులో అయితే ఉంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఈ సంతకాన్ని ఒకసారి చూడండి. సో ఇక్కడి నుంచి ఆ సంతకాన్ని తీసుకున్నారు అన్నది మనకి అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది వైరల్ అవుతున్న నోటీసులో మనం సంతకం చూసుకున్నట్టయితే సేమ్ సంతకం అదే డేట్లో రిలీజ్ అయింది. కానీ ఈ నోటీస్ అన్నది మనకి ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో కానీ గూగుల్లో ఎక్కడ వెతికినా కూడా దొరకట్లేదు. ఓకే, అండ్ ఇది ఫేక్ అని చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ మీకు ఒక పదం కూడా ఇచ్చారు చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ లిటిగేషన్ అకౌంట్. దీని గురించి కూడా మనకి ఇంటర్నెట్లో ఎక్కడా లేదనమాట. దీని గురించి రైల్వే వెబ్సైట్లో కానీ ఇంటర్నెట్లో కానీ వెతికినప్పుడు ఎక్కడా కనపడలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది మనం ఈ పాయింట్ చూసుకుంటే బేసిక్గా ఎవరైతే కేసు వేశారో వాళ్ళ దగ్గర నుంచి ముందే అండర్టేకింగ్ తీసుకుని కంపల్సరీ కేసు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ప్రూవ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా కాంపెన్సేషన్ పే చేయాలి అన్నది బేసిక్గా ఇది ఎవరి అండర్లోకి వస్తుంది, జ్యుడిషియరీ అండర్లోకి వస్తుంది. అంటే కోర్టు చెప్తుంది అనమాట, మీరు ఫేక్గా కేసు వేశారు కాబట్టి మీరు దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ పే చేయాలి అన్నది కోర్టు చెప్తుంది. ఇది డైరెక్ట్గా రైల్వే తీసుకునే డెసిషన్ లాగా అనిపించట్లేదు అనమాట. అండ్ ఒకవేళ ఈ నోటీస్ అన్నది నిజమైతే మనకి 25th అంటే 2025నే మనకి ఈ నోటీస్ వచ్చింది కాబట్టి గ్రూప్ డి కేసుకి సంబంధించి కూడా మరి ఇది అమలు చేయాలి కదా. సో అట్లాంటిది ఏది అమలైనట్టు కూడా మనకి ఎక్కడా లేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది మనకి, ఇది మోస్ట్లీ 90%, ఇంకా గట్టిగా మాట్లాడితే 95%, 95 to 99% ఫేక్ అనమాట. ఇది ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు మీకు ఎక్కడైనా దీనికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ లింక్ ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ మన రీల్వే వెబ్సైట్లో కానీ ఎక్కడైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ నేను ఇంకొక వీడియో చేసి అప్డేట్ చేస్తాను ఒకవేళ ఇది లేదు కరెక్ట్ అంటే. నేను వెతికినప్పుడు మాత్రం రీసెర్చ్లో మాత్రం మోస్ట్లీ ఇది మనకి ఏంటంటే ఫేక్ లాగే అనిపిస్తుంది. ఓకేనా, ఈ వీడియో అప్డేట్ అన్నది నైట్ నుంచే వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చేయడానికి నేను ఇప్పటిదాకా ఎందుకు టైం తీసుకున్నా అంటే అసలు ముందు మనకు ఏదైనా అప్డేట్ వస్తే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి, అది కరెక్టా కాదా వెరిఫై చేసుకుని దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో రావాలి. అంతేగాని వైరల్ అవుతున్న ప్రతిదీ మనం చెప్పేస్తే వ్యూస్ వస్తాయి కానీ దానివల్ల అన్నెసరీగా స్టూడెంట్స్ మధ్యలో కన్ఫ్యూజన్ అయితే వస్తుంది కాబట్టి సో దీని గురించి నేనైతే రీసెర్చ్ చేశాను. సో నాకు తెలిసి ఇదైతే ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద నోటీస్ అన్నది 2025లో వస్తే అప్పుడే మనకి చాలా వైరల్ అయ్యేది, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అయ్యేది ఖచ్చితంగా. ఇంత డిలే అయితే పట్టదు. అలాగని ఇప్పుడు ఇష్టానుసారంగా కేసులు వేసేమని కాదు. బేసిక్గా ఏంటి, కేసు వేసే వాళ్ళకి ఏదైనా ఇంజస్టిస్ జరిగింది అనిపించినప్పుడు వేసే ఛాన్సెస్ కోసమే కదా కేసెస్ వేస్తారు. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటవచ్చు కానీ అసలు కేసే వేయకూడదు అన్నట్టు తీసుకురావటం అన్నది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఓకే, సో బేసిక్గా కేసెస్ వేయటం అన్నది ఒకవేళ ఏదన్నా ఇంజస్టిస్ జరిగింది అన్నప్పుడు అది చాలా చాలా కామన్ విషయమే. కాకపోతే దానివల్ల ఏమవుతుంది, మనకి డిలే అవుతుంది అన్నెసరీగా. సో ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడు కేసు వేస్తే అదేమీ తప్పు అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట. ఓకేనా, కాకపోతే అన్నెసెసరీగా వేయకపోవటం బెస్ట్. ఓకే, సో ఇది మనకి మ్యాటర్. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్ అయితే ఎక్కడ లేదు. సో మీకేమనిపిస్తుంది, మొత్తం విన్నాక ఇది ఫేక్ అనిపిస్తుందా లేదు రియల్ అనిపిస్తుందా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్తాను. అండ్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఒకవేళ ఇది ఫేక్ అయితే కూడా రియల్గా తీసుకురావాలా వద్దా అన్న దాని మీద కూడా కామెంట్ అయితే చేయండి మీకేమనిపిస్తుందని. ఇది అప్డేట్ గురించి. అండ్ ఎవరైనా
రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ ఏదైనా కానీ మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అన్నవి దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు బెస్ట్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీతో ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ఫుల్ కోర్సు మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కూడా వాడారు అనుకోండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు 1 year వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ వస్తుంది. అది గ్రూప్ డి అయినా ఏఎల్పి అయినా ఏదైనా కానీ వాటి మీద మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. 100-200 కోసం చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. ఓకే, ఆ లెవెల్ కంటెంట్ మీరు చూడొచ్చు, డెమోస్ ఉంటాయి, చెక్ చేయండి. అండ్ పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ విత్ ఎ వెరీ గుడ్ స్కోర్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ మనం దాన్ని కాన్స్టెంట్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి జనరల్ సైన్స్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్టులతో జాబ్ అన్నది క్లియర్ చేయలేము. మొత్తం తెలుసుకోవడానికి మొత్తం ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అలాగే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలుసుకోవాలనుకుంటే అది రైల్వే కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ అయితే చేస్తాను. అండ్ పర్సనల్గా ఒకవేళ నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ హై పాయింట్లు కూడా ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే మనం క్లాసెస్ చేస్తుంటాం. దాంతోపాటు ఇట్లాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే అప్డేట్ వీడియోస్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. 1 stop సొల్యూషన్ మీరు ఒక కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నట్టే. సో అది కూడా ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ కింద నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ కోర్టు కేసు ఏదైతే గ్రూప్ డి కోర్టు కేసు ఏమైంది, దాని జడ్జిమెంట్ ఏమొచ్చింది, రీసెంట్గా వచ్చింది కదా. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది వీడియో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం మనం ప్రతి మంత్ కవర్ చేస్తున్నాం. లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మన యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉందన్నమాట, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా టాపిక్స్ ఉన్నాయంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.